చెనగల్ తహసీల్దార్ ననపల రమణయ్య హత్య ఘటన అత్యంత దారుణమని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని విశాఖలో జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే ప్రజల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొందని అన్నారు. సిపి ప్రభుత్వంలో ఉన్న స్థాయి అధికారులకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మరోవైపు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రం మారిందని అన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై జనం ఆగ్రహంగా ఉన్నారని, ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నుంచి ఒక స్పష్టమైనటువంటిది కేంద్రం ఈ కామెంట్ చేసినప్పుడు ఈరోజు కేంద్రం కూడా పార్లమెంట్ నగరంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి మధురవాడ ప్రాంతాల్లో ఇంటి దగ్గరే వచ్చి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే విశాఖపట్నం అంటేనే ఒక శాంతియుత వాతావరణంలో ఒక ప్రశాంతతకి నిలయం అనేటువంటి భావంతో దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ డిఫెన్స్కో లేకపోతే పోర్టుకో లేకపోతే ఇతరత్ర ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్థిరపడినటువంటి, అంటే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే, ఈవెన్ బిహారీ, రాజస్థాన్ మిగిలిన వాళ్ళ గ్రామాల కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాము అనేటువంటి భావం కలగటం, విశాఖపట్నానికి వచ్చిన వారు చాలా ఒక విశాఖలో ప్రేమలో పడి ఇక్కడే ఉండటానికి అనువైన వాతావరణంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కూడా, ప్రధానంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్కి కూడా ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకంగా. ఆ అట్మాస్ఫియర్ గతంలో ఎప్పుడూ కూడా కలిగేది. అది ఈరోజు చూస్తే ఇటీవల కాలంలో ఒక ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఉదంతం అయితే, ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటిది చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది, అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి. అలాంటిది వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి ఒకవైపు చూసినా, ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసిన, యువత ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడతా ఉంది. అంటే నిర్ణయాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల యువత ఏ రకంగా ఉన్నారనేది చూస్తే, ఒకప్పుడు పెట్టుబడులకి ఈ రాష్ట్రం నెంబర్ 1 అనేవారు. ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మూలాలు. గంజాయికి దేశంలో ఎక్కడ దొరకనండి మూలాలు ఆంధ్రప్రదేశ్. నిన్న కాక మొన్న ఒక కానిస్టేబుల్స్ కూడా హైదరాబాద్లో గంజాయితో, అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే దాంట్లో పోలీస్ వ్యవస్థ చాలా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేషన్కి లేకపోతే ఆ స్టేట్కే ఈరోజు ఇన్వెస్టర్ వస్తాడు. ఇన్వెస్టర్ వస్తేనే కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ రాదు. అలాంటి యూత్ ఈరోజు గంజాయి వైపు వెళ్ళి పాడయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందంటే మనం అందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు లెక్క. పూర్తిగా ప్రమోట్ చేస్తూ గంజాయిని రాష్ట్రంలో ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా పెంచి పోషిస్తున్నట్టు కనపడతా ఉంది. Audio Jungle.